జిల్లా వ్యాప్తంగా కూడా బాహుబలి సందడి నెలకొంది. అన్ని థియేటర్ల వద్ద కూడా బాహుబలి ఫ్యాన్స్, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సందడి వాతావరణం నెలకొల్పేలా చేస్తున్నారు. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మొత్తం అక్కడ మరిన్ని అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన బాహుబలి చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో ప్రేక్షకులు అన్ని థియేటర్లు రద్దీగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం నల్గొండలోని తిరుమల థియేటర్లో ఉన్నాము. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటికే 2 బెనిఫిట్ షోలు వేసినప్పటికీ ఇంకా జనం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులు కావచ్చు, అందరూ కూడా క్యూ లైన్లో కట్టి ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని సినిమాను విజయవంతం చేసి అనుకుంటున్నారు. సినిమా కూడా బాగుందనే టాక్ రావడంతో విపరీతంగా జనం వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బాహుబలి సినిమా 2 సంవత్సరాలుగా బాహుబలి 2 సినిమా కోసం ఎదురు చూసిన జనానికి ఈ సినిమా కొంత రిలీఫ్నిచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క నిర్మాతలు కొద్ది రోజులకి వెళ్ళి చేస్తున్న ప్రచారానికి ఈ సినిమాకు మరింత హైప్ రావడంతో ఎప్పుడెప్పుడు చూద్దామని చూసినటువంటి ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు రావడంతో ఇటు సినిమా థియేటర్ల యజమానులు కూడా ప్రేక్షకులకు తగ్గట్టుగా టికెట్లకు ఎక్కడ కూడా బ్లాక్ టికెట్లు అమ్మనీయకుండా చేశారు. అదేవిధంగా ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోతో పాటు నల్గొండ పట్టణంలో మొత్తం 3 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే తిరుమలతో పాటు వెంకటేశ్వర పివిఎన్ థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి సినిమా థియేటర్ మేనేజర్ కూడా ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుస్తుందని చెప్పండి. ఈ సినిమా యొక్క ప్రేక్షకుల యొక్క స్పందన ఎలా ఉంది? మీరు ఈ ప్రేక్షకులకు అనుగుణ టికెట్లు ఏ విధంగా ఇచ్చారు? ఈ సినిమా డేట్ రాజమౌళి గారు డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా సినిమాకి మా మీద ఒత్తిళ్లు బాగా పెరిగినాయి. ఈ సినిమా రిలీజ్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ రోజుకి 5 షోలు చొప్పున 4 షోలు కాకుండా రెగ్యులర్గా చేసి 4 షోలు కాకుండా 5 షోలు ఇవ్వడంతో మాకు చాలా రిలీఫ్ వచ్చింది. నల్గొండలో ఉన్న 3 థియేటర్లలో కూడా ఈ సినిమా రిలీజ్ చేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎవరిని నిరాశపరచకుండా అందరికీ కూడా టికెట్లు అందేలాగా మేము ప్లాన్ చేసినాము. అలాగే ఆన్లైన్లో పెట్టి ప్రేక్షకులందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా లైన్లో నిలబడి కొట్టుకునేటట్టు చేయకోకుండా కూడా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో టికెట్లు బుక్ చేసుకుని థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా మేము ప్లాన్ చేసినాము. ఈ ప్లాన్ ప్రకారం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సినిమా మెయిన్ ఏంటంటే మన 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 ఏపీ తెలంగాణలో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్లో రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. టాక్ రావడం వల్ల ఇంకా ఒత్తిడి పెరిగింది మాకు. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు మేము సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఇవ్వాలని చెప్పి మాకు సంబంధించిన వరకు మేము ప్లాన్ చేసుకుని అందరినీ హ్యాపీగా ఉంచుదామని మేము ప్రయత్నం చేస్తున్నాము. మెయిన్గా ఈ సినిమా హైప్ రావడానికి కూడా కారణం ఏంటంటే రాజమౌళి గారు చెప్పిన గ్రాఫిక్స్ కూడా చాలా హైలైట్ అయినాయి ఈ సినిమాకి. మేము ఆన్లైన్లో పెట్టిన 2 రోజుల నుంచి కూడా 1 వీక్ వరకు టికెట్లు బుక్ అయినాయి. ఇంకా ముందు పెడదామని ఆలోచనలో కూడా మేము ఉన్నాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రేక్షకులకు చూపించాలని మా థియేటర్ ఇప్పటికే బుక్ అయిందని ఇంకా మరో వారం రోజుల వరకు కూడా టికెట్లు పూర్తిగా నిండిపోయాయని. అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సినిమా అన్ని థియేటర్లు కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. నల్గొండ పట్టణం చూసినట్టయితే 3 థియేటర్లు కూడా ఇప్పటికీ 2 షోలు పూర్తయినప్పటికీ ప్రేక్షకులు ఇంకా ఈ సినిమా చూసేందుకు క్యూ లైన్లో బారులు తెరి ఉన్నారు. ఇది తాజా యొక్క నల్గొండ జిల్లాలోని బాహుబలి యొక్క చిత్ర ప్రదర్శన దగ్గర మనం అందిస్తున్న తాజా సమాచారం. కిరణ్, భారత్ టుడే న్యూస్, నల్గొండ.